హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనండి మీ హాసినిని. ఇది వచ్చింది సండే వ్లాగ్ అండి. నేనైతే ఈ మధ్య వీడియోలు అయితే చేయడం తగ్గించేసానండి. ఎందుకో నాకైతే ఈ మధ్య హెల్త్ అయితే బాగాలేదు. అందుకని నేను తక్కువ అయితే వీడియోలు పెడుతున్నాను. ఈరోజు అయితే నేను ఇక మార్నింగ్ పొంగల్ అయితే చేస్తున్నాను. ఎక్కువ నాన్ వెజ్ కూడా అయితే చేయట్లేదు అనమాట, కార్తీక మాసం కాబట్టి. అందుకని నేను చేయలేదు, పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక పోతే ఈరోజు షాపింగ్ కూడా వెళ్ళాలి అనుకుంటున్నానండి. ఇంట్లో సరుకులు అయితే అన్నీ అయిపోయాయి. ఇంక అందుకని షాపింగ్కి వెళ్దాము అనుకుంటున్నాను. ఈ మధ్య అయితే నాకు చాలా ఖర్చు అయితే వచ్చేసిందండి. ఎందుకంటే నేను నా బడ్జెట్ ప్లానింగ్ కూడా ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. నెక్స్ట్ రేపు ఎల్లుండి అట్లా కానీ ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నేను ఏ విధంగా అయితే బడ్జెట్ వేసుకుంటాను ఏమి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మీకు ఇదివరకే నేను పొంగల్ ఎలా చేస్తాను ఏవి అనేది పెట్టాను కదా. నేను మామూలుగా సింపుల్గా అయితే చేస్తానండి వంటలు అయితే మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు. సింపుల్గా అయిపోతాయి అనమాట. బిగినర్స్కి అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. అంటే మామూలుగా వంటలు ఎక్కువ రాని వాళ్ళకైతే బిగినర్స్కి అయితే ఈజీగా నేను చేసే విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయితే వంటలు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక పొంగల్లో అయితే పెసరపప్పుతో చేసుకుంటే పెసరపప్పు చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఎందుకంటే పెసరపప్పు మనకు ఒంట్లో ఉండే వేడి అయితే తగ్గించేస్తుంది. మామూలుగా ట్యాబ్లెట్స్ అయితే ఎక్కువ యూజ్ చేయొద్దండి, నా సింపుల్ రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే ట్యాబ్లెట్స్ ఒక్కసారి వాడామనుకోండి, అది అప్పటికి మాత్రమే రిలీఫ్ ఇచ్చినట్టు ఉంటుందండి. మళ్ళీ అయితే ఇంకా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్ ఏమంటే ట్యాబ్లెట్స్ వాడకపోవడమే బెస్ట్ అనమాట. ఇప్పుడు కోల్డ్ అలా ఏదైనా చేసిందనుకోండి, దానికి సింపుల్గా చిట్కా ఏమంటే మామూలుగా మనము కోల్డ్కి అయితే వచ్చిన వెంటనే ట్యాబ్లెట్ కొని వేసుకునేస్తాం అనమాట. కానీ ఆ టయానికి అది తగ్గినట్టే అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. అదే మనము ట్యాబ్లెట్స్ తక్కువగా యూజ్ చేసామనుకో, మనలో ఉండే రెసిస్టెన్స్ పవర్ పెరగడం వల్ల అయితే అదే మన బాడీని బ్యాక్టీరియా మనలోకి ఎంటర్ అయిన ఫారిన్ బాడీని అటాక్ చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడు కానీ ట్యాబ్లెట్స్ జోలికైతే ఎక్కువ వెళ్ళకండి. యాంటీబయాటిక్స్ ముఖ్యంగా ఇప్పుడైతే సోషల్ మీడియా పుణ్యమా అని ఏ ట్యాబ్లెట్ దేనికి అన్నీ బాగా అవైలబుల్లో ఉండటం వల్ల అంత సొంత నిర్ణయాలపైన వేసేసుకుంటున్నారనమాట మెడిసిన్స్ అవుతే కానీ అలా అయితే యూజ్ చేయొద్దండి. ఎందుకంటే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇప్పుడు డోసు ఎట్లా ఏ విధంగా వాడాలో తెలియదు, కానీ అందరూ డాక్టర్లు అయిపోయారనమాట ఈ సోషల్ మీడియా పుణ్యమా అని. నెట్లో సెర్చ్ చేయడమా, కొట్టడమా, ఇంకా దానికి రిలేటెడ్గా ఏదైనా ట్యాబ్లెట్స్ వచ్చిందా ఇంక వేసుకోవడం, అంతే అయిపోతుంది. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కానీ దానివల్ల వచ్చే వీటి వల్ల కానీ అసలు ఎవ్వరూ ఆలోచించడం లేదండి. ఎందుకంటే మనకు ఒక్కసారి డ్రగ్ రెసిస్టెన్సీ వచ్చేసిందంటే మనం చిన్న జబ్బుకు కూడా మళ్ళీ దానికి మించిన మందు వాడాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ వాడేసింటాం అనమాట, సింపుల్ యాంటీబయాటిక్ ఒకసారి వాడింటాము, కానీ మనకు దానికి సరిపడే యాంటీబయాటిక్ వాడితే తగ్గిపోతుంది మనకు వచ్చిండే జబ్బుకి. కానీ మనం ముందే ఆల్రెడీ వాడేసి ఉంటాం కాబట్టి దానికి రెసిస్టెన్స్ పవర్ వచ్చేసి ఉంటుంది, కాబట్టి ఇంకా ఎక్కువ హై డోస్లో వాడాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కానీ ట్యాబ్లెట్స్కి వీలైనంత దూరంగా ఉండండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళకు కూడా మీరు సోదనుకోకుండా వినండి. ఎందుకంటే నేను చెప్పే విషయాలు మీరు ఆలోచిస్తే మీకు చాలా యూజ్ అవుతాయండి. నేను మీ మంచి కోసం అయితే చెప్తున్నాను. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు కూడా చిన్న జలుబు వచ్చేసినాయి అనుకోండి, వెంటనే హాస్పిటల్కి పరిగెత్తేస్తారు. ఇంకా సిరప్పులు ఇవంట పోసేస్తారు. వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కడండి డెవలప్ అయ్యేది? మీరే ఆలోచించండి. కాబట్టి మన ఇంట్లోనే ఆయుర్వేదిక్ అనేది చాలా మంచిదండి. మన ఇంట్లో దొరికే వాటితోనే మనం క్యూర్ చేసుకునేలాగా చూడాలి. లేకపోతే మన బాడీలోనే రెసిస్టెన్స్ పవర్ పెరిగే విధంగా చూసుకోవాలండి. పిల్లలను కూడా అన్ని విధాలుగా అంటే వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. అప్పుడే వాళ్ళకి బాడీలో రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. మీరు నా వీడియోని ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే నేను మంచి విషయాలే అయితే చెప్తానమాట. నేను ఎక్స్పీరియన్స్ విధంగానే చెప్తాను. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇకపోతే నేను మా పిల్లలు అయితే ఈరోజు అయితే ఇంకా బ్యాగ్స్ చినిగిపోయాయండి వాళ్ళకి. అందుకని చాలా రోజులు అయిపోయింది. ఇంకా బ్యాగులు అయితే కొనిద్దాము అనుకుంటున్నాను. అందుకని ఇంకా మార్కెట్కి అయితే వచ్చామన్నమాట.
ఇది ఆర్ఆర్ స్ట్రీట్ మదనపల్లి దగ్గర అనమాట. ఈ బ్యాగులు ఇక్కడికి అయితే కొంచెము బాగానే ఉన్నాయి నాకు అనిపించింది. ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళాం కానీ అక్కడ అయితే కాస్ట్ ఎక్కువ అనిపించిందండి. చూసారు ఇక్కడైతే బ్యాగులు అయితే బాగానే ఉన్నాయి అనిపించింది. ఇంకా అవి చూడాలి ఎట్లా నాణ్యత వస్తుంది ఏమి అనేది నేనైతే తీసాను. ఈ బ్యాగ్ ఎంత కాస్ట్ ఉండొచ్చో ఒకసారి అయితే మీరైతే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ ఇచ్చేసానేమో అనిపిస్తుంది. నాకైతే ఆయన 1600 అలా చెప్పాడనమాట ఈ బ్యాగు. మా అబ్బాయి పట్టుకున్నాడు కదా ఆ బ్యాగు. ఇంకా నేనైతే కన్నా 600 ఇచ్చాను. 2 బ్యాగ్స్ తీసుకున్నాను. రెండింటికి కలిపి 1600 చెప్పాడు. పెద్ద బాబు అదిను చిన్న బాబు చేతిలో ఉండేది 2 కలిపి 1600 చెప్పాడు. నేను అయితే 1200 ఇచ్చానండి. ఇంకా అడిగి లాస్ట్కి వచ్చింది. ఇంకా 1200కి అయితే ఇచ్చాను. చూడండి మా చిన్నోడు అయితే అస్సలు ఒప్పుకోడు అనమాట. బ్యాగులు అయితే కన్నా నాకు అది కావాలి ఇది కావాలని ఇంకా మూర్ఖత్వం అనమాట. వాడైతే కన్నా చెప్పిన మాటే వినడు. సరే నేను తీసుకున్న బ్యాగులు నాణ్యతగా ఉన్నాయో లేదో ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. బాగున్నాయా? నేను ఎలా బడ్జెట్ మెయింటైన్ చేస్తాను? నన్ను చాలా పిసినారి అని అంటారండి. కానీ మనము అలా ఉండకపోతే కన్నా ఇప్పుడు ఏదైనా మనకు ఎమర్జెన్సీ వచ్చిందే అనుకోండి, అప్పుడు మన చేతిలో డబ్బులు లేకపోతే కన్నా అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది కదా. అందుకని అంత ఇంత అయితే పెట్టుకోవాలి. అది నా పాలసీ అనమాట. ఇంకా మీ ఇళ్ళల్లో అయితే ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారనమాట. ఇక్కడ ఈ షాప్ అయితే కన్నా ఆర్ఆర్ స్ట్రీట్లో అయితే స్టార్టింగ్లో ఉందండి. ఇంకా అక్కడైతే తీసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంకా మధ్యాహ్నం అయితే వంట అయితే చేస్తున్నాను అనమాట. నేను అయితే ఇంకా కూరగాయలు కూడా ఏం తేలేదు. అందుకని టమోటాలు ఉంటే ఇంకా టమోటాలతోనే కర్రీ చేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. టమోటా కర్రీ ఈజీగా చేసేస్తున్నాను. మా ఇంట్లో మా పిల్లలకి టమాటా కర్రీ అంటే చాలా ఇష్టం అండి. నేను అందుకని టమాటా కర్రీ చేసి ఒక సింపుల్గా రసం అయితే పెట్టేశాను అనమాట. ఈరోజు అయితే నాన్ వెజ్ అయితే ఏం వండలేదు. ఏమో అండి నాకైతే చాలా మనసు అయితే చాలా బాధగా అనిపిస్తోంది. ఎందుకో ఇంకా మా డ్యూటీ పరంగా కొన్ని అట్లా నాకెందుకో అసలు మనసు అయితే బాగాలేదనమాట. అందుకే ఈ మధ్య వీడియోస్ కూడా నాకేమో చేయాలనిపించట్లేదు. ఏ వర్క్ కూడా చేయాలనిపించట్లేదు. ఎందుకో నాకు అట్లా అయిపోయిందనమాట. అందుకనే ఇంకా ఏమో ఇంకా ఇక మీదట కూడా వీడియోస్ చేస్తాను చేయలేను అయితే చెప్పలేనండి. ఎందుకో వ్యూస్ కూడా తగ్గిపోయాయి. దాని మీద ఇంకా ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుందండి. అందుకని నాకు ఇంకా ఏం చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ అయితే లేకపోకుండా ఉంది. మీరైతే సండే రోజు ఏ విధంగా చేసుకున్నారో ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. అందరూ చాలా వరకు నాకు అయితే ఆదరిస్తున్నారు. సబ్స్క్రైబర్లు కూడా 911 దాకా వచ్చాయండి. కానీ వ్యూస్ అయితే రావట్లేదండి. అందరూ ఆన్ చేస్తున్నారు మళ్ళీ స్కిప్ చేస్తున్నారు అనమాట. అందుకే వ్యూస్ అయితే రావట్లేదు. మీరు ఈ వీడియో చూసేదాన్ని బట్టి నేను చేయాలా వద్దని అయితే డిసైడ్ అవుతానండి. మనకి ఎంకరేజ్మెంట్గా ఉంటేనే కదండి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టగలుగుతాము. కానీ ఎంకరేజ్మెంటే లేకపోతే కన్నా ఇంకా వీడియోస్ ఏం పెడతామండి. అందుకని నేను ఏమో నాకైతే కన్నా ఇంకా వ్యూస్ అన్నీ తగ్గిపోతున్నాయని చెప్పి నేను ఇంకా ఆపేద్దామని అనుకుంటున్నాను. ఇంకా 2-3 వీడియోలు అయితే చేస్తానండి. యూట్యూబ్ ఎలా పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలి, మనము వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఒక 2-3 వీడియోస్ అయితే పెడతాను. నన్ను కొందరు అడిగారు అందుకని ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా దాన్ని బట్టి అయితే నేను వీడియోస్ చేయాలా వద్దానైతే డిసైడ్ అవుతానండి. ఇకపోతే ఈ టమాటా కర్రీని ఈజీగా అయితే చేసుకోవచ్చండి. మామూలుగా అయితే చిన్న మామూలు నాటు టమోటాలు ఉంటాయి కదా, వాటితో ఇంకా బాగా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే టమోటాల్లో విటమిన్ సి ఫుల్గా ఉంటుందండి. విటమిన్ సి ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి బాడీకి వ్యాధి నిరోధక శక్తి అయితే బాగా పెరుగుతుందండి. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, బాడీకి విటమిన్ సి చాలా చాలా అవసరం అండి. విటమిన్ సి తీసుకోవడం వల్ల మనకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి సిజేరియన్ అయినా ప్లస్ ఏదైనా అంటే దెబ్బలు తగిలినా వీటికన్నా కూడా విటమిన్ సి చాలా అవసరం అంటే తొందరగా వూండ్ అవుతే హీల్ అవుతుందండి. ఎప్పుడు కానీ మనకు సీజనల్ ఫ్రూట్స్ అంటే ఇప్పుడు నెల్లికాయలు ఉసిరికాయలు అంటారు కదా, అవి కానీ టమోటాస్ కానీ జామపళ్ళు కానీ ఇలాంటివన్నీ విటమిన్ సి ఎక్కువగా ఉంటుందన్నమాట వాటిల్లో. అవి కానీ ఎక్కువగా తీసుకున్నామే అనుకోండి మనకి వ్యాధి నిరోధక శక్తి అయితే బాగా పెరుగుతుందండి. ఎప్పుడు కానీ మనము చీప్గా దొరుకుతున్నాయి కదా ట్యాబ్లెట్స్ అయితే ఎప్పుడు వాటి జోలికి అయితే వెళ్ళకండి. నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి ఇది మాత్రము. ట్యాబ్లెట్స్ జోలికి అయితే వెళ్ళకుండా నేచురల్గా మనం రెసిస్టెన్స్ పవర్ని పెరిగేలాగా చేసుకోవాలి. ఇంకపోతే నేను కానీ హెల్త్ టిప్స్
కొన్ని బ్యూటీ టిప్స్ అలాంటివి కూడా నా ఛానల్లో పెడదాము అనుకుంటున్నాను. కానీ నా వ్యూస్ వచ్చేదాన్ని బట్టి అయితే నేను పెడతానండి. ఇంకా చూద్దామండి, నా మూడ్ ఎట్లా చేంజ్ అవుతుందో ఏమో తెలియదు, కానీ నేనైతే దాన్ని బట్టి అయితే ఇంకా వీడియోస్ అయితే చేస్తానన్నమాట. ఇకపోతే నేను టమోటా కర్రీ చేస్తాను, ఇక రసం అయితే పెడుతున్నాను అనమాట. టమోటా కర్రీ రసం చేసి ఇక తర్వాత అయితే కన్నా ఇంకా నేను మళ్ళీ ఏం చేయలేదండి. ఇంకా అవి మాత్రమే చేశాను. ఇంకా అది నైట్కి కూడా అవే సరిపోయాయి. ఇంకా అందుకని అయితే మళ్ళీ నేనేం చేయలేదు. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే ఇవ్వండి, మర్చిపోవద్దండి. ఇకపోతే కనుక నేను రసము ఆల్రెడీ అవన్నీ పెట్టడం వీడియోస్ అయితే ఆల్రెడీ పెట్టాను, ఒకసారి ముందు వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేసేయండి. ఇంగువ ఇప్పుడు వేసాను కదా, ఇంగువ అయితే చాలా మంచిదండి మనకైతే కన్నా అరుగుదలకు చాలా మంచిది. ఇంగువ అయితే వేస్తూ ఉండండి అప్పుడప్పుడు, అన్ని వంటల్లోనూ ఆల్మోస్ట్ అన్ని వంటల్లోనూ వేయండి. ఈ టమోటా రసం అయితే చాలా బాగుంటుందండి. వీటిని మనం ఫస్టే నలిపి వేసుకునేస్తే కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రసంలో చాలా రకాలుగా పెట్టుకోవచ్చండి, ఒకటి కాదు రెండు కాదు, చాలా రకాలు అయితే పెట్టుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ నాకు తెలిసినంత వరకు చాలా వరకు తగ్గించుకోండి, ఎందుకంటే సాల్ట్ తినడం వల్ల చాలా వ్యాధులు అయితే వస్తాయండి. ఫస్ట్ వచ్చింది మనకి సాల్ట్ అనేది తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ వస్తుంది. హైపర్ టెన్షన్ పెరగడం వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది. హార్ట్ ప్రాబ్లం వల్ల చెప్పాల్సిన అవసరమే లేదనమాట. అట్లా ఒకదానికి ఒకటి లింక్ అయితే ఉంటుందండి. కాబట్టి ఫుడ్డే మనకు అన్ని ఫుడ్ హ్యాబిట్సే మనకైతే కన్నా మన ఆరోగ్యాన్ని నిర్ణయించేటివి ఫుడ్ హ్యాబిట్సేనండి. మనం ఎంత హెల్తీ ఫుడ్ తీసుకుంటామో అంత చక్కగా హెల్తీగా ఉంటామండి. మనము ఏదో డబ్బులు ఉన్నాయి కదా, మనం బాగా సంపాదిస్తున్నాం కదా అని చెప్పి పనికిరాని తిండ్లు, బయట దొరికే అన్ని తిండ్లు తీసుకున్నాం అనుకోండి, మన హెల్త్ కూడా అలానే తయారైపోతుంది. మనం సంపాదన వచ్చిందే దానికే సరిపోదు. ఇక ఫైనల్లీ నేను చేసిన వంటలండి ఇదేనండి, నేను చివరిగా పెట్టే వీడియో అనమాట. ఎలా వచ్చిందో చూడండి. ఈ టమాటా కర్రీ ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అన్నంలోకి కానీ, వేడివేడి చపాతీల్లోకి కానీ, పుల్కాలోకి కానీ, ఇట్లా దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. ఇక పోతే కన్నా ఈ విధంగా అయితే చేసేసాము. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి.